హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, మీరు బిలో బడ్జెట్లో అంటే 10,000 రూపాయల లోపు ఒక మంచి స్టైలిష్ మొబైల్ కోసం చూస్తున్నారు, అది కూడా ఐఫోన్ టైప్ డిజైన్లో కావాలి అనుకుంటే అక్కడ మనకి రియల్మీ నార్జో N53 మొబైల్ ఫోన్ అయితే వచ్చేసింది. రీసెంట్గానే మనకి నార్జో లైన్లో ఎన్ సిరీస్ని అయితే రియల్మీ ఇంట్రడ్యూస్ చేసింది. అక్కడ N55 మొబైల్ అయితే తీసుకొచ్చింది అనమాట. అఫ్కోర్స్ ఈ మొబైల్ మనం ఛానల్ అన్బాక్స్ అయితే చేయలేదనుకోండి, ఆ ప్లేస్లో మనం C55 అయితే అన్బాక్స్ చేస్తాం, రెండు ఒకటే. అయితే అందులోనే మనకి ఇప్పుడు N53 మొబైల్ని అయితే తీసుకొచ్చిందనమాట. ఆ మొబైల్ మీకు ఇప్పుడు 11,000 రూపాయలు ఉంటుంది, N55 మొబైల్. దానికన్నా ఇంకా తక్కువ ప్రైస్లో అయితే తీసుకొస్తుంది అనమాట ఈ మొబైల్ వచ్చేసరికి. సో ఈ రోజు ఈ మొబైల్ మనం అన్బాక్స్ చేసి మొబైల్ ఎలా ఉంది అనేది కూడా మీకు నేను క్విక్ రివ్యూ ఇవ్వబోతున్నాను. సో మొబైల్ ఫోన్ బాక్స్ ఎప్పుడు నార్జో లైనప్లో రియల్మీ తీసుకొచ్చినట్టుగానే అదే మాదిరిగా ఉంటుంది. N53 అని చెప్పేసి అయితే రాసి ఉంటుంది. బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ మనకి కలర్ అయితే ఫెదర్ గోల్డ్ అని చెప్పి రాసింది. నాకు కలర్ అయితే బాగా నచ్చింది అనమాట. మాట్లాడుకుందాం. ఇది 6GB 128GB వేరియంట్. సో ఇక్కడ ఎంఆర్పీ ప్రైస్ అయితే రియల్మీ తీసేసింది. ఇందులోని స్పెసిఫికేషన్స్ అవన్నీ బేస్ చేసుకొని కనుక చూసినట్టయితే బేస్ వేరియంట్ 9,000 రూపాయల లోపు తీసుకొస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే 8,999కి బేస్ వేరియంట్ తీసుకొస్తారనుకుంటున్నావు. ఒకవేళ అలా తీసుకొస్తే మాత్రం మంచి ఆప్షన్ అవుతుంది. అలా కాకుండా వీళ్ళు 10,000కి వెళ్ళిపోయారు అనుకోండి, అక్కడ చాలామంది N55కి వెళ్ళిపోతారు. నేను అనుకోవడం 9,000 రూపాయల లోపే బేస్ వేరియంట్ తీసుకొస్తారు, 4GB 64GB అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఇక అలాగే మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఒక సిమ్ టూల్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే క్విక్ ఇన్ఫర్మేషన్ గైడ్ పేపర్స్ అయితే ఉంటాయి. అలాగే బ్యాక్ కేస్ని అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట, TPU కేసు. ఇది ట్రాన్స్పరెంటే, బట్ అసలు కంప్లీట్ ట్రాన్స్పరెంట్ కాదు, కొంచెం గ్రేష్ అయితే ఉంటుంది. తర్వాత మీకు మొబైల్ ఫోనే ఉంటుంది. సో మొబైల్ ఫోన్ అయితే మాత్రం ఫస్ట్ ఇంప్రెషన్, సో మొబైల్ మనం బయట తీయగానే చాలా స్లిమ్గా అంటే చాలా స్టైలిష్గా అయితే మనకి మొబైల్ ఫోన్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఖచ్చితంగా అట్రాక్ట్ చేసే డిజైన్లోనే తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఇక టైప్-C కేబుల్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తారు. అలాగే 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇక ఈ మొబైల్లో బ్యాటరీ మీకు 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. రియల్మీ క్లెయిమ్ చేసేది ఏమిటంటే 50% ఛార్జింగ్ని కేవలం 34 నిమిషాల్లోనే కంప్లీట్ చేస్తుందని చెప్పేసి అయితే రియల్మీ క్లెయిమ్ చేస్తుంది అనమాట. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మనకి 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్తో పాటు 5000 mAh బ్యాటరీని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇక అలాగే ఓవర్ టెంపరేచర్ ప్రొటెక్షన్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఈ బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కేటప్పుడు ఎక్కువగా టెంపరేచర్ ఓవర్ అవ్వకుండా ఉండడం కోసం ప్రొటెక్షన్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అని చెప్పేసి రియల్మీ అయితే చెప్తుంది. ఇక మొబైల్ ఫిజికల్ ఓవర్ చూస్తే చెప్పాను కదా, మొబైల్ మీకు చాలా అంటే చాలా స్టైలిష్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఇదంతా మనకి పాలీకార్బోనేట్ ప్లాస్టిక్ బాడీ అయినప్పటికీ గ్లాస్ ఫినిష్తో అయితే వస్తుందన్నమాట. సో గ్లాస్ ఫీలింగ్ కలుగుతుంది. ఎక్కడ మీకు ఫింగర్స్ని కూడా అయితే అట్రాక్ట్ చేయదు, అంటే డస్ట్ అసలు క్యాచ్ చేయదు. అలాగే ఇక్కడ మీకు బ్రాండింగ్ కూడా నార్జో అని చెప్పి అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. డిజైన్డ్ బై రియల్మీ అని చెప్పి అయితే ఉంటుంది. డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది. సో దీని మీద వీళ్ళు గోల్డెన్ ఫిల్మెంట్ కోటింగ్ అయితే ఇచ్చామని చెప్పి అయితే చెప్తున్నారనమాట. సో మొత్తానికి అయితే మాత్రం మంచి ఇంప్రెసివ్ డిజైన్ అయితే తీసుకొచ్చారని చెప్పొచ్చు. ఇక్కడ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంటుంది. అక్కడ మీకు ఫ్లాష్ లైట్ ఉంటుంది. చూడడానికి మనకి త్రిబుల్ కెమెరా సెటప్ లాగా ఉన్నప్పటికీ ఇది త్రిబుల్ కెమెరా సెటప్ అయితే కాదు, అది యాపిల్ని అయితే గుర్తు చేస్తుంది అనమాట. అంటే ఐఫోన్ గుర్తు చేస్తుంటే చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి మనకి బాక్స్ ఫ్రేమ్తోనే వస్తుంది. ఆ మొబైల్ థిక్నెస్ కూడా మీకు 7.49 mm థిక్నెస్తో వస్తుంది అనమాట. ఒక విధంగా చెప్పాలంటే N55తో కంపేర్ చేస్తే ఇంకా తక్కువే. అది 7.89 mm ఉంటే ఇది మనకి 7.49 mmతో వస్తుంది అనమాట. ఇక అలాగే వెయిట్ కూడా మీకు పెద్ద వెయిట్ అయితే అనిపించదు. సో ఇవ్వడానికి 5000 mAh బ్యాటరీ ఇచ్చినప్పటికీ దీని వెయిట్ మీకు 165 grams మీకు వెయిట్ అయితే ఉంటుంది. ఇక రైట్ సైడ్ చూస్తే మీకు పవర్ బటన్ ఫింగర్ ప్రింట్ బటన్ అదే ప్రొవైడ్ చేస్తారనమాట. ఇది కాకుండా మీకు వాల్యూమ్ రాకర్స్ అక్కడే ఉంటాయి. టాప్లో ఎటువంటి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ని అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఇక లెఫ్ట్ సైడ్ కనుక చూస్తే ఇక్కడ మనకి సిమ్ స్లాట్ ఉంటుంది. ఇది మన డెడికేటెడ్ స్లాట్తో వస్తుంది, అంటే ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. 2 సిమ్ కార్డు మెమరీ కార్డు మీరు అట్ ఎ టైం అయితే యూజ్ చేసుకోవచ్చు. బాటమ్ సైడ్ మెయిన్ స్పీకర్ గిల్ టైప్-C పోర్ట్, మెయిన్ మైక్, అలాగే 3.5 ఆడియో పోర్ట్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఫ్రంట్ డిస్ప్లే మీకు ఫ్లాట్ డిస్ప్లేతో అయితే వస్తుంది. అలాగే వాటర్ డ్రాప్ నాచ్తో అయితే డిస్ప్లే తీసుకొచ్చారు. మేబీ నేను అనుకోవడం వీళ్ళు ఆ ప్రైస్ని దృష్టిలో పెట్టుకొని వాటర్ డ్రాప్ నాచ్ని అయితే తీసుకొచ్చారు అనుకుంటున్నాను. డిస్ప్లే మీకు బెజల్స్ కూడా తక్కువగానే ఉంటాయి, బట్ అసలు చిన్న కనుక చూస్తే కొద్దిగా పెద్దదైంది అనిపిస్తుంది. ఓవరాల్ లుక్ అయితే మాత్రం డిస్ప్లే చాలా బాగుంటుంది, చాలా అట్రాక్టివ్ డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. కలర్స్ కూడా మీకు మంచి పంచి కలర్స్లో అయితే డిస్ప్లే అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ డిస్ప్లే మనకి సైజ్ వచ్చేసరికి 6.75 ఇంచెస్ HD+ IPS LCD డిస్ప్లేతో అయితే వస్తుంది. డిస్ప్లే రీఫ్రెష్ రేట్ మీకు 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ డిస్ప్లే బ్రైట్నెస్ నిట్స్ ఎంత అనేది వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. మేబీ నేను అనుకోవడం గతంలో వీళ్ళు తీసుకొచ్చిన మొబైల్స్తో కంపేర్ చేసి చూస్తే 680 బ్రైట్నెస్ నిట్స్ అయితే ఉండొచ్చు అనమాట. ఇక డిస్ప్లే క్వాలిటీ విషయానికి వచ్చేసరికి ఇది HD+ డిస్ప్లే, ఫుల్ HD అయితే కాదు. అలా అని చెప్పేసి వీడియో క్వాలిటీ ఏమీ డ్రాప్ అవ్వట్లేదు, క్వాలిటీ బాగానే ఉంది. మీరు యూట్యూబ్లోని వీడియోస్ని ఫుల్ HDలో అయితే వాచ్ చేయొచ్చు అనమాట. సో మంచి పంచి కలర్స్లోనే మనకి డిస్ప్లే అయితే వస్తుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి డిస్ప్లే క్వాలిటీ పర్వాలేదు అనిపిస్తుంది అనమాట. కాకపోతే వైడ్ 1 L1 సపోర్ట్ అయితే లేదు ఇందులో. అంటే నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ లాంటి వీడియోస్ని మీరు హెచ్డీలో అయితే వాచ్ చేయలేరు.
స్పీకర్ విషయానికి వస్తే మీకు లౌడ్నెస్ కూడా బాగుంది, మోనో స్పీకర్తో వస్తుంది, డాల్బీ అట్మాస్ అయితే లేదు. ఇక ఈ మొబైల్లోని ఈ యూఐ కొత్తగా అయితే నాకు అనిపించింది. ఇది ఆండ్రాయిడ్ OS 13తో అయితే వస్తుంది. అలాగే రియల్మీ యూఐలోనే మీకు టీ ఎడిషన్ అని చెప్పేసి కొత్తగా అయితే తీసుకొచ్చారు. ఫస్ట్ నేను యూఐ చూడగానే ఏంటి డిఫరెంట్గా ఉంది, ఎంతమంది రియల్మీ యూఐతో కంపేర్ చేస్తే మారింది అనుకున్నాను. బట్ ఒకసారికి ఇది టీ ఎడిషన్ అని తీసుకొచ్చారు. మనం రియల్మీలో ఆర్ ఎడిషన్ చూసాం, ఇప్పుడు టీ ఎడిషన్ అని చెప్పి వీళ్ళు నేను అనుకోవడం నార్జో లైనప్ కోసం ప్రత్యేకించి తెచ్చుండొచ్చు. చూడడానికి ఇది కొంచెం లైట్ యూఐ లాగా అయితే ఉందన్నమాట. చాలా స్మూత్గా కూడా మనకి యూఐ అయితే రన్ అవుతుంది. లో రెండ్ మొబైల్స్ కోసం వీళ్ళు ఈ యూఐని ఏమైనా రాబోయే రోజుల్లో యూజ్ చేసే అవకాశం అయితే ఉంది. అలాగే ఈ యూఐలో మనకి మినీ క్యాప్సిల్ ఫీచర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇది మనకి C55లో N55లో చూడొచ్చు. అదే మినీ క్యాప్సిల్ వీళ్ళు ఇందులో కూడా ఇస్తున్నారు. ఇందులో మనకి వాటర్ డ్రాప్ నాచ్ ఉంది కదా, ఈ నాచ్ వచ్చేసరికి మనకి ట్రెడిషనల్ నాచ్లో మారిపోద్ది, కొంచెం పెద్దదైతే అవుతుందన్నమాట ఛార్జింగ్ పెట్టినప్పుడు. మామూలుగా మనకి రియల్మీ ల్యాబ్లో అయితే ఈ మినీ క్యాప్సిల్ నాకు C55లో కనబడింది. బట్ ఈ యూఐలో చూస్తే మనకి రియల్మీ ల్యాబ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. నోటిఫికేషన్లోనే మనకి మినీ క్యాప్సిల్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. బాగుంది మొత్తానికి యూఐని అయితే బాగానే లైట్ వర్షన్ లాగా అయితే తీసుకొచ్చారనమాట. ఇక అలాగే మనకి గూగుల్ డైల్ ప్యాడ్ని అయితే ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ యూఐలో కాల్ రికార్డింగ్ ఫీచర్ అయితే ఉంది. బట్ ఒకసారికి అవతల వాళ్ళకి మనం కాల్ రికార్డ్ చేస్తున్న సంగతి అయితే తెలిసిపోతుంది ఆన్ చేస్తే. ఇక ఈ యూఐలో తెలిసిందే కదా, బడ్జెట్ మొబైల్స్ అంటే మనకి బ్లోడ్వేర్ అయితే కుప్పలు తెప్పలుగా ఉంటాయి. ఇందులో కూడా ఉన్నాయి. వద్దనుకుంటే మీరు వాటిని అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. అన్ఇన్స్టాల్ చేసుకోవాలంటే మీకు డైరెక్ట్గా అక్కడ నుంచి లేదు, యాప్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. ఇక ఈ మొబైల్లోని ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే యూనిసాక్ T612 12 నానోమీటర్ బిల్డ్ అయిన ఈ ప్రాసెసర్ అయితే ఈ మొబైల్కి యూజ్ చేశారనమాట. ఈ ప్రాసెసర్ మీకు హెవీ గేమ్స్ని లో గ్రాఫిక్స్లో బాగానే హ్యాండిల్ చేయగలదు. సో నేను ఆడి చూశాను. సో మనకి ఎక్కడ ల్యాగ్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ పెద్దగా అయితే లేవు, ఎందుకంటే ఆల్రెడీ మనం లో గ్రాఫిక్స్లోనే ఆడుతున్నాం. ఫ్రేమ్స్ వచ్చేసరికి హై ఫ్రేమ్స్లో తీసుకున్నప్పటికీ ఓకే, మీకు అక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో అలాగే మొబైల్ హీటింగ్ ఇష్యూ ఏమైనా ఉందా అని చూశాను. బట్ అసలు మొబైల్ కూడా గేమ్స్ ఆడేటప్పుడు హెవీ గేమ్స్ ఎక్కడ హీటింగ్ ఇష్యూ కూడా నాకు పెద్ద కనబడలేదనమాట. అంటే మినిమం టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది అనమాట. ఈ మొబైల్లోని ర్యామ్ చూస్తే మీకు 2 వేరియంట్స్ అయితే రావచ్చు. ఇందులో 4GB 6GB 2 వేరియంట్స్. ర్యామ్ టైప్ వచ్చేసరికి LPDDR4X ర్యామ్ టైప్ అయితే ఉంటుంది. ఇందులో మీకు వర్చువల్ ర్యామ్ కూడా ఉందన్నమాట. నా దగ్గర ఉన్నది 6GB వేరియంట్. ఇందులో వర్చువల్ ర్యామ్ వచ్చేసరికి మీకు 6GB వరకు అయితే ప్రొవైడ్ చేస్తుంది. అదే 4GBలో చూస్తే 4GB వరకు వర్చువల్ ర్యామ్ అయితే ప్రొవైడ్ చేసే అవకాశం ఉంది. స్టోరేజ్ టైప్ ఏమిటి అనేది వీళ్ళు మెన్షన్ చేయలేదు. మైబీ నేను అనుకోవడం eMMCని యూజ్ చేసి ఉండొచ్చు, లేదంటే UFS 2.1 కానీ 2.2 కూడా మనకి ఈ హార్డ్వేర్ అయితే సపోర్ట్ చేస్తుంది. బట్ అసలు వాళ్ళు అది ఇస్తారని నేను అయితే అనుకోవట్లేదు. ఇన్బిల్ట్ స్టోరేజ్ కూడా 64GB అలాగే 128GB 2 వేరియంట్లు అయితే రాబోతున్నాయి. ఇక ఈ మొబైల్లో రేర్ సైడ్ కెమెరాస్ చూస్తే మీకు డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, ఇంకా సెకండరీ కెమెరా వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేశారు. ఇది డెప్త్ సెన్సార్ అనమాట. ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 720p హెచ్డీలోనే వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు ఫుల్ హెచ్డీలో అంటే 1080p 30 ఫ్రేమ్స్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. అలాగే స్లో మోషన్ కూడా ఉంది. ఇక్కడ వచ్చేసరికి మీరు 720p అంటే హెచ్డీలో 120 ఫ్రేమ్స్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. అలాగే కెమెరాలో ఫీచర్స్ కూడా మీకు నైట్ మోడ్ అయితే ఉంటుంది. నైట్ మోడ్ ఫొటోస్ పర్వాలేదు, మీకు బాగానే అయితే వస్తున్నాయని చెప్పొచ్చు. ఫొటోస్లో పోర్ట్రైట్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రంట్ కెమెరాకి బ్యాక్ కెమెరాకి మనకి డెప్త్ సెన్సార్ ఇస్తున్నారు కానీ సపరేట్ పోర్ట్రైట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో అక్కడ కూడా ఫోటో క్వాలిటీ అయితే బాగుంది. మెయిన్ డెప్త్ సెన్సార్ పనితనం అయితే బాగుందని చెప్పొచ్చు అనమాట. అంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూస్తే పర్వాలేదు, మంచి డీసెంట్ ఫొటోస్ని క్యాప్చర్ చేస్తుందని చెప్పొచ్చు. ఇక మోర్లో చూస్తే మీకు టైమ్ ల్యాప్స్, ప్రో, పనో, స్లో మోషన్, QR కోడ్, 50 మెగాపిక్సెల్ డెడికేటెడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్గా చెప్పాలంటే కెమెరా పంతనం ఈ ప్రైస్ సెగ్మెంట్లో పర్వాలేదు, మంచి కెమెరా పంతనం ఉంది. ఒకటే ఆటో ఫోకస్ విషయంలో వచ్చేసరికి కొంచెం స్ట్రగుల్ అవుతుంది అనిపిస్తుంది. అంటే స్మాల్ ఐటమ్స్ని ఫోకస్ చేసేటప్పుడు కొంచెం తొందరగా ఫోకస్ చేయలేకపోతుంది. అది నేను అనుకోవడం సాఫ్ట్వేర్ అప్డేట్లో వీళ్ళు క్లియర్ చేస్తాను అనుకుంటాను. మిగిలిన రిమైనింగ్ మనకి కెమెరా క్వాలిటీ కానీ ఫీచర్స్ కానీ పర్వాలేదు, బాగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఇక ఈ మొబైల్లోని సెన్సార్స్ చూస్తే మనకి టోటల్ సెన్సార్స్ 36 సెన్సార్స్ అయితే ఇచ్చారు. కావాల్సిన మెయిన్ సెన్సార్స్ అన్నీ ఉన్నాయి. యాక్సిలోమీటర్, లైటింగ్, ప్రాక్సిమిటీ, మ్యాగ్నెటో, కంపాస్, అలాగే జీరో, ఇలాంటి కావాల్సిన మెయిన్ సెన్సార్స్ అన్నింటినీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్తో వస్తుంది. సో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. రియల్మీ యూఐ మనకి చాలా స్పీడ్గా కూడా ఉంటుందన్నమాట ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి. సో ఇది కూడా మీకు స్పీడ్గానే ఉంది. అలాగే ఫేస్ అన్లాక్ కూడా అంతే స్పీడ్గా అయితే అన్లాక్ అవుతుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ మీకు 5G సపోర్ట్ అయితే చేయదు, 4G మొబైల్ అనమాట. డ్యూయల్ 4G సిమ్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే వైఫై కాలింగ్ ఫీచర్ ఉంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5తో అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది అనమాట. NFC లాంటి సపోర్ట్ అయితే ఉండదు. FM రేడియో కూడా వీళ్ళైతే ఈ మొబైల్లో ప్రొవైడ్ చేయలేదు. హార్డ్వేర్ సపోర్ట్ ఉన్నప్పటికీ ప్రొవైడ్ చేయలేదన్నమాట. ఎందుకంటే వీళ్ళు స్పోటిఫై యాప్ని అయితే ఇందులో ఇస్తున్నారు కాబట్టి. సో FM రేడియో ఇస్తే వాళ్ళు ఊరుకోరు.
ఇక ఓవరాల్గా చెప్పాలంటే నేను అనుకోవడం ఈ మొబైల్ ప్రైస్ మాత్రం బిలో 9,000లో తీసుకొస్తాను అనుకున్నాను. ఆ ప్రైస్లో కనుక తీసుకొస్తే అక్కడ మీకు మంచి మొబైల్ అయితే అవుతుందన్నమాట. మెయిన్లీ చెప్పుకోవాల్సింది ఏంటంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ వీళ్ళు 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీకు బ్యాక్ కేస్ని వీళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట ఈ ప్రైస్లో కనుక చూసినట్టయితే. అలాగే స్టైలిష్ డిజైన్తో వస్తుంది. మెయిన్లీ చూసుకుంటే మనకి ఆ కెమెరా మోడ్యూల్, సో ఫ్లాగ్షిప్ మొబైల్ ఏంది గుర్తు చేస్తుందో మీకు తెలుసు కదా. సో అదనమాట. సో ఓవరాల్ చెప్పాలంటే మాత్రం మొబైల్ అయితే నచ్చిందని చెప్పొచ్చు. ఇక ప్రైస్ డిసైడ్ చేస్తుంది మొబైల్ సేల్స్ ఎలా ఉంటాయి అనేది. సో ఈ వీడియో ద్వారా మీరు నార్జో N53 మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్ అలాగే క్విక్ రివ్యూ చూసి మొబైల్ ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.